వరంగల్ నగరం గిర్నాజీపేటలోని చారిత్రాత్మక శ్రీ గోవిందరాజు దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ గోపి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దీపావళిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజుల దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీఆర్ఎస్ నాయకులు సునీల్, దేవాలయ అర్చకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వరంగల్ జిల్లాలో ప్రత్యేకమైన మన గోవిందరాజు గుట్ట ఆలయంని దీపావళి రోజు ఫ్యామిలీతో దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయం ఒక యూనిక్ హిస్టరీ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఆలయం అభివృద్ధి చేయడానికి కూడా చాలా స్కోప్ ఉన్నది. ఆ విషయాలన్నీ కూడా మన స్థానిక కార్పొరేటర్లు, అర్చకులు అందరూ కూడా వివరించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఆలయ అభివృద్ధి కలెక్టర్ గారు అయినటువంటి బి గోపి గారు మన గోవిందరాజ స్వామి దర్శనానికి విచ్చేయడం జరిగింది. సతీ సమేతంగా వారికి కూడా మా గోవిందరాజ స్వామి దేవాలయ ఆలయ అర్చకులు అందరం పూర్ణ కుంభ స్వాగంతో మా గోవిందరాజ స్వామి వారి దివ్య శుభాశీస్సులు కలెక్టర్ గారు అయినటువంటి గోపి గారికి అందించడం జరిగింది. చరిత్రకు నిలమైన వరంగల్ గోవిందరాజ స్వామి దేవాలయాన్ని స్వామివారి సంకల్పంతో ఆ స్వామివారి ఆలయాన్ని దర్శనానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ బి గోపి గారు కూడా స్వామిని దర్శించుకున్న తదుపరి ఈ నగర సుందరమైనటువంటి నగరంలో వెలిసిన ఈ గోవిందరాజ స్వామి వారి దేవాలయాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ పక్షాన నేను అన్ని విధాలా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం